బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్న కేంద్రం అలర్ట్ గా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచంలోని షియా వర్గానికి చెందిన వారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. భారత్లో కూడా నిరసనలు చెలరేగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, కేంద్రం ఆదేశాలని ఎలా చూడాలి? ప్రస్తుతం షియాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది, కొంతమంది జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. నరసింహారావు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇరాన్ లో జరుగుతున్న పరిణామాలు ఇంపాక్ట్ భారతదేశంలో ఉంటుందని కేంద్ర హోంశాఖ భావిస్తుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో కానీ, కర్ణాటకలో కానీ, ఇతర కొన్ని ప్రాంతాల్లో నిన్న ఇప్పటికీ కొంత నిరసన ర్యాలీలు జరిగాయి. అయితే ఈ ర్యాలీల్లో కొంతమంది వేరే శక్తులు ప్రవేశించి కొంత గొడవలు చేసే అవకాశం ఉంది. కొన్ని వర్గాలపై దాడులు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ర్యాలీను నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు, ఈ ర్యాలీకి సంబంధించి అనుమతులు ఏ రకంగా ఇవ్వాలి, దీని వెనుక ఉన్న మోటో ఏంటి, వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా సమీక్షించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించి ఎంబసీ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా చాలా భద్రతను పెంచండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ కి సంబంధించి, యుఎస్ కు సంబంధించినంత వరకు కానీ, ఇతర దేశాలకు సంబంధించి ఏదైనా కొంత వివాదాల్లో ఉన్న దేశాలకు సంబంధించిన ఎంబసీ కార్యాలయాల వద్ద కూడా భద్రతను పెంచామని సూచించింది. ఈ ర్యాలీలకు సంబంధించి మాత్రం అనుమతుల విషయాల్లో మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చే ముందు ఏ ఆర్గనైజేషన్ చేస్తుంది, ఆ ఆర్గనైజేషన్ గతంలో ఎలాంటి చర్యలు, ఎలాంటి యాక్టివిటీ చేసింది, వీటన్నిటికీ సంబంధించినంత వరకు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే ఈ ర్యాలీలకు కానీ వాటికి కానీ అనుమతించారని చెప్పి స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సూచన మేరకే కశ్మీర్ కి సంబంధించి స్కూల్స్ కి ఈ రోజు రేపు సెలవులు ఇప్పటికే ప్రకటించారు. ఇది కేవలం కశ్మీర్ వ్యాలీలో ఉన్న స్కూల్స్ కి మాత్రమే వర్తింపజేశారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించినంత వరకు మాత్రం అలర్ట్ ని ఖచ్చితంగా జారీ చేశారు. ఏ రకమైన ర్యాలీస్ కి సంబంధించి అనుమతుల విషయంలో మాత్రం జాగ్రత్తలు ఉండాలి. అదేవిధంగా ఎంబసీ కార్యాలయాలకు సంబంధించినంత వరకు మాత్రం కొంచెం నిఘాను పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంటే అక్కడ క్షిపణుల మోతకి సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో గుండెల్లో దడ అంటూ కూడా కొన్ని హెడ్లైన్స్ కూడా మనం చూసాం. అంటే హైదరాబాద్లోని దారుల్ షిఫా అనేటువంటి మైదానంలో నిరసనకారులు కొంతమంది చేరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న భారతీయులు కొంతమంది అక్కడ వైద్య వృత్తికి సంబంధించి కూడా విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కొంతమంది దుబాయ్ లాంటి ప్లేసెస్లో ఉన్నారు. సో ఏంటంటే ఏం జరుగుతుంది, మా వాళ్ళకి ఏమవుతుందని ఒక టెన్షన్ కూడా ఉంది. కొంతమంది వీడియోలు కూడా చేసి పెడుతున్నారు. ఏవైతే డ్రోన్స్ అవి వస్తున్న టైంలో, క్షిపణులు పడుతున్న టైంలో మేము బంకర్లోకి వెళుతున్నామని కొంతమంది తెలుగు వారు కూడా వీడియోస్ చేసి పెడుతున్నారు. సో వారి భద్రతకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తోంది? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిన్న జరిగిన సిసిఎస్ మీటింగ్ లో కూడా ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పిన అంశాల్లో ఒకటి కీలకమైన అంశం రక్షణ. ప్రస్తుతం దాదాపుగా మిడిల్ ఈస్ట్ కి సంబంధించి వివిధ దేశాల్లో దాదాపు 80 లక్షల మంది ఉన్నట్టుగా కొంత ఈ రకంగా కొంతమంది చదువుకోవడానికి వెళ్ళారు, వర్క్ చేసుకోవడానికి వెళ్ళారు, ఉన్నత విద్యను అభ్యసించడానికి కొంతమంది వెళ్ళారు. అదేవిధంగా వివిధ పోర్టుల్లో, అదేవిధంగా ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించిన వెళ్ళిన వారికి సంబంధించి భద్రతాపరమైన చర్యలకు సంబంధించి ఎంబసీకి ఇప్పటికే కొంత ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరూ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీరు అన్నట్టుగానే మెడికల్ విద్యార్థులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ భద్రతకు సంబంధించి కూడా నిన్న జరిగిన మీటింగ్ లోనే కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విదేశాంగ శాఖ మంత్రి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఆ దేశానికి సంబంధించి ఇండియన్ ఎంబసీకి సంబంధించినంత వరకు మాత్రం వాళ్ళతో టచ్ లో ఉండాలి. వాళ్ళ సూచనల మేరకే యాక్టివిటీస్ చేయాలి తప్ప వేరే రకంగా చేయొద్దని చెప్పారు. ఇక హైదరాబాద్ మిగతా ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా ఇప్పటికే ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడున్నా, తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళందరికి సంబంధించి సెక్యూరిటీ అంశానికి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు జరిపి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.